హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం 600 కిలోమీటర్ బీఆర్ఎం రైడ్ చేస్తున్నాం గువాహటిలో. చూడొచ్చు మీరు. వచ్చేసి నా సైకిల్ ఒకటి. That petrol pump is just after the railway crossing. So until you are not reaching the railway crossing, you can keep going. Keep going. Once you cross there, you just need to be cautious because that's on the left hand side. మేము ఇప్పుడైతే రైడ్ స్టార్ట్ చేసినాం గువాహటిలో. స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి. हालत खराब है। ఇక్కడ లొకేషన్ చూడండి ఎట్లుందంటే చాలా సూపర్గా ఉంది. అసలు ఇక్కడ అస్సాం కానీ మేఘాలయ కానీ ఇక్కడ వర్షాలు భారీ పడతాయి కదా, అందుకని మొత్తం గ్రీన్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ చుట్టుపక్కల పచ్చని పొలాలు, చెట్లు, చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఇక్కడ. ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది ఇక్కడ. మొత్తం టేక్ చెట్లు ఇవన్నీ. మొత్తం ఫారెస్ట్ అంతా టేక్ చెట్లు ఉన్నట్టున్నాయి ఇవన్నీ. అయితే బ్రేక్ఫాస్ట్కి లొకేషన్ భలే హైలైట్ ఉంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసినాం మేమైతే. మొత్తం ఎటు చూసినా హోటలే, మొత్తం చెట్లు, టేక్ చెట్ల మధ్యలో. ఇక్కడ చూడండి మొత్తం ఫారెస్ట్లో మొత్తం ఎట్లా ఉందంటే లొకేషన్ టిఫిన్ చేయడానికి హైలైట్ లొకేషన్ ఇది. చిన్న చిన్న హోటళ్ళు. ఇది వచ్చేసి గువాహటి దాటినాక కాజీరంగాకి మధ్యలో నవగాం డిస్టిక్ స్టార్ట్ అవుతానే ఉంటాయి అన్నమాట హోటళ్ళు. అన్ని చెట్ల కింద అడవిలో. నైట్ 9 o'clock అలా క్లోజ్ చేస్తారు ఇది. మొత్తం బంబులతో తయారు చేసినవి. మొత్తం ఇవన్నీ బంబూస్ తయారు చేసినట్టువే, బ్యాంబూ ప్రొడక్ట్స్. అస్సాంలో మొత్తం బంబులు ఎక్కువ కాబట్టి ఇవన్నీ కుర్చీలు, చైర్లు,
కంట్రోల్ పాయింట్ మాది, ఫస్ట్ కంట్రోల్ పాయింట్ టోల్ గేటు, రోహా టోల్ గేటు. ఒక 94 కిలోమీటర్లు అయింది ఇక్కడికి. టైం వచ్చేసి 4.5 hours పట్టింది. ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరుతాం. టెలిగాం ఇది నౌగాం డిస్టిక్లో. అక్కడ వచ్చేసి చిన్న ప్లేస్ తీసుకుంటాము నుంచి చాయ్ తాగి బయలుదేరుతాం. ఇక్కడ సైక్లింగ్లో ఎక్కువ చాయ్ తాగుతాం. కాజీరంగా మేము వెళ్ళే దారిలో చూడండి, ఒక పిల్లోడు చూసి మమ్మల్ని చూసి రేసింగ్ పెట్టుకున్నాం అంటున్నాడు. చిన్న పిల్లోడు. మనకి ఇప్పటి నుంచే సైక్లింగ్ అంటే అంత ఇష్టం ఉంది. మళ్ళీ చలే ఆజా, चलेगा साथ में, आजा आजा. స్కూల్ పిల్లలు చూడండి, చిన్నపిల్లలు ఏం దొక్కుతున్నారు సైకిల్. चल रेस लगाए, रेस लगाए, आजा चल. క్లైమేట్ చూడండి, మొత్తం మబ్బులు నల్లగా, ఫుల్ భారీ వర్షం పడుతుంది. వచ్చేసి ఒక కప్పేల చెట్లు. బాయ్. మొత్తం నల్ల మబ్బులు వస్తూ ఉన్నాయి. ఇంకా అసలు సైకిల్ దొరకడం లే గాలికి. చూడండి ఇట్లా నల్లని మబ్బులు. నేను ఇందాక చూస్తాను కదా, అసలు నల్లటి మబ్బులు సడన్గా ఒక్కసారిగా గాలులు ఎంత స్పీడ్ వేసినాయో తగ్గిస్తాయి. చిన్న పిల్లలు కూడా స్టార్ట్ ఉన్నాయి. అందుకని నేను చిన్న ఒక షెడ్ అయితే ఉంది, అక్కడ షెడ్లకు ఆగినాము. వెల్కమ్ టు కాజీరంగా నేషనల్ పార్క్. వచ్చేసి మనం కాజీరంగా నేషనల్ పార్క్ దగ్గరలో ఉన్నాము. మనం కాజీరంగా నేషనల్ పార్క్లో వెళ్తున్నాం. రోడ్లో 30 కిలోమీటర్లు మొత్తం ఫారెస్ట్. ఇది ఇక్కడ చూడండి మొత్తం ఎట్లుందంటే ఫారెస్ట్. అంటే చాలా తొందరగా వెళ్ళిపోవాలి ఈ రూట్లో. ఈ రైనోస్ కానీ లేదంటే ఎలిఫెంట్స్ కానీ ఎప్పుడు రోడ్డు క్రాస్ అయ్యేది తెలియదు. ఇక్కడ ఒక పక్క వర్షం పడుతుంది. ఓహో, వెహికల్స్ ఇక్కడ చూడండి. చూద్దాం ముందర అక్కడ ఎలిఫెంట్ కనిపిస్తే కనుక మీకు చూపిస్తాను.
మొత్తానికి మనకైతే ఎలిమెంట్ కనపడింది, మీకైతే చూపిస్తాను చూడండి, బాగా చూడండి. ఎంత పెద్దగా ఉందండి, అంత పెద్దగా ఉంది. కనపచ్చింది మీకు ఎలిమెంట్ డిఫరెంట్. మనం అనుకున్నట్టే మనకు రైనో కూడా కనపడింది. రైనో ఇప్పుడైతే మనం కాజీరంగా నేషనల్ పార్క్ నుంచి యూటర్న్ తీసుకున్నాము మళ్ళీ గోవాటికి. మొత్తం ఫారెస్ట్ ఇది, చెట్లు చూడండి ఎంతకాలం ఎప్పుడు తొందరగా ఫారెస్ట్ దాటాల, లైట్ ఫెయిల్ అయ్యే లోపల. వచ్చేసి మనం కాళీబోరా చౌరాయాలు ఉన్నాయి, ఇటు పోతే తేజ్పూర్ పోతాం. మనం స్ట్రైట్ పోతే గువాహటి. వచ్చేసి టైం 7 అవుతుంది. చూద్దాం మరి గువాహటి వైజాగ్కి ఎంత అవుతుందో రాత్రి. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న టీ తాగి బయలుదేరుతాం. సైడ్ పక్క పోతే గువాహటి, ఇట్లా పోతే నౌగా. వచ్చేసి నౌగాంలో ఇక్కడ ఇప్పుడు డిన్నర్ చేసినాము. డిన్నర్ చేసి మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరాలి. రాత్రి 10:30 అయింది. ఇంకా మనం గువాహటికి 70 కిలోమీటర్లు ఉంది. ఎక్కుతానే ఉన్నాం పొద్దున నుంచి. చందమామ వచ్చేసి మనం ఫస్ట్ పొద్దున కంట్రోల్ పాయింట్ మనం ఇక్కడ సెల్ఫీ దిగి అప్లోడ్ చేసాం కదా, ఆ టోల్ గేటు. మళ్ళీ రిటర్న్లో కూడా ఇక్కడ సెల్ఫీ దిగి అప్లోడ్ చేయాలి. టైమింగ్ అనేది టోల్ ప్లాజా. వచ్చేసి డే 2 మేము నైట్ ఇక్కడ స్టే చేసింది. నైట్ అంటే తెల్లవారిపోయిందండి, 4:30 అయింది. ఇప్పుడు వెళ్తాం మళ్ళీ. వచ్చేసి డే 2 ఇక్కడ నైట్ స్టే చేసిన దగ్గర నుంచి ఇప్పుడు బయలుదేరినాము మేము.
ఈరోజు వచ్చేసి 230 కిలోమీటర్స్ ఉంటుంది లాస్ట్. షిల్లాంగ్ రంగియా 74. కాజీరంగం చూసినప్పుడు ఫస్ట్ ఎంట్రింగ్ పాయింట్ ఇది. గువాహటి దాటిన తర్వాత ఈ బ్రిడ్జి సరాయిఘాట్ బ్రిడ్జి ఇది బ్రహ్మపుత్ర నది పైన ఉంటుంది. కనీసం అంటే 1 కిలోమీటర్ పైన ఉంది బ్రిడ్జ్ అన్నమాట. ఇది 2 సైడ్స్ ఉంది. ఇది వచ్చేసి కొత్తగా కట్టింది బ్రిడ్జ్. అటు సైడ్ లేదు. వచ్చేసి మదర్పూర్ టోల్ ప్లాజా. ఇది రిటర్న్ వచ్చేటప్పుడు లాస్ట్ సిపి. వచ్చేసి రంగియా. ఇక్కడ నుంచి మనం భూటాన్ పోవాలంటే ఇక్కడ ఒక 40 కిలోమీటర్లు భూటాన్. ఇక్కడ మా కంట్రోల్ పాయింట్ ఉన్నది. ఫోటో దిగాను ఇక్కడ. In 200 meters, your destination will be on the left. అంటే మొత్తానికి 500 కిలోమీటర్లు కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఒక నిహార్ డాబా అనేది అక్కడ నుంచి యూటర్న్ తీసుకోవాలి. అలా ఫోటో సెల్ఫీ అప్లోడ్ చేసి ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ వాళ్ళ 100 కిలోమీటర్ ఉంటుంది మనకి. Your destination is on the left. ఇదే మనకి ఇచ్చినటువంటి నిహార్ డాబా. ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకోవాలి. మొత్తం వచ్చేసి 500 కిలోమీటర్లు కంప్లీట్ అయినట్టుగా. ఇక్కడ నుంచి ఇంకొక 100 కిలోమీటర్లు మాత్రమే ఉంది. కానీ 100 కిలోమీటర్లు తొక్కాలంటేనే లాస్ట్ స్ట్రెంత్ అనేది సరిపోదు. ఈయనకైతే కారు బాగా ఏంటంట బిస్కెట్లు అందుంటే చాక్లెట్లు ఇచ్చేసి నడుచుంటే చాలా వాళ్ళ అట్లా పోతా ఉన్నాయి. సరాయిఘాట్ బ్రిడ్జ్, బ్రహ్మపుత్ర నది. గువాహటి సిటీ 6 లైన్. మొత్తానికి రైడ్ కంప్లీట్ అయిపోయింది సేఫ్గా. 600 కిలోమీటర్లు 32 అవర్స్లో మనం అయితే కంప్లీట్ చేసినాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.